యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నా కోసం బిడ్డ కోసం ఆర్య సార్ ఇంత కష్టం భరించినప్పుడు సార్ కోసం నేను చేయలేనా? అను అను దాదా సార్. శ్రీ రఘునందన సీతారమణ శ్రుత జన పోషక రామ సార్ కారుణ్య వద్దు సార్. భక్తవరద నిను కన్నది కాను పురామా ఏ తీరుగనను దయచూచెదవో ఇన వంశోత్తమ రామా నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా వాసవ కమల భవా సురవందిత వారధి బంధన రామ భాసురవర సద్గుణములు కలిగిన భద్రాద్రీశ్వర రామ రామ రామ. ఆర్య ఆర్య దాదా నీరజ్ పక్కకు తీసుకెళ్ళు. జై భవానీ. ఆర్య అయ్యో జై భవానీ. జై భవానీ. జై భవానీ. జై భవానీ. అను ఏంటి సార్ ఇదంతా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నా కోసం మీరెంత త్యాగానికి సిద్ధపడాలా? దేనికైనా హద్దులుంటాయేమో కానీ ప్రేమకు హద్దులుండవను. అయినా భార్య మొక్కుబడి చెల్లించే అదృష్టం ఎంతమంది భర్తలకుంటుంది చెప్పు? కోరంత ప్రేమ కొండంత బలమిస్తుంది, నీ కంట నీరు చిటికేసి తుడిచేస్తుంది. గాయాలను మాన్పే మందే కద ప్రేమ, ప్రాణాలను పోసే సంజీవని ప్రేమ. రాగానే ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడు అని సూత్రాలు స్టార్ట్ చేశారు. వినలేక చస్తున్నాను. చెప్ప ప్రీతి. మ్యామ్, మీరు అడిగిన బిల్డింగ్ బ్లూ ప్రింట్ అండ్ ఇక్కడ సైట్లో ఇసుక కల్తీ జరుగుతున్నట్లు ఫేక్ ప్రూఫ్స్ అన్నీ నేను మీకు సెండ్ చేశాను, చూడండి. వెరీ గుడ్. వెయిట్. వెంటనే వీటిని ఆఫీసెస్ కి ఫార్వర్డ్ చేయాలి. చెప్పండి మేడం, మీ కాల్ కోసమే వెయిటింగ్. అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్ బ్లూ ప్రింట్ అండ్ అక్కడ సిమెంట్ కల్తీ జరుగుతున్నట్లు
తగిన సాక్ష్యాలు మీకు ఫార్వర్డ్ చేశాను. వెరీ గుడ్ మేడం. అయితే ఇంకే గవర్నమెంట్ రూల్స్ను అతిక్రమించి సైట్ ఎక్స్టెండ్ చేశారని కంప్లైంట్ చేస్తాను. మీకెందుకు, మీరు కూల్గా ఉండండి. ఆ ప్రాజెక్ట్ ఆగిపోవటం, ఆ బిల్డింగ్ కూలిపోవటం ఖాయం. మీకు కావాల్సింది ఈవినింగ్ కల్లా మీ అకౌంట్లో ఉంటుంది. బ్రోయిన్లా మీ నిజాయితీకి పెద్ద పరీక్ష ఎదురు కాబోతుంది. గెట్ రెడీ. అరే ముచ్చళ్ళ పని కానిండి రా బాయ్. అలాగే సార్. స్టాప్ స్టాప్, పనంతా ఆపేయండి. ఆపండమ్మా, ఆపండి. ఎక్కడ పనులు అక్కడే ఆపేయండి. వెంటనే అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అరే ఎవరు బాయ్ నువ్వు? ఏం ఆగమాగం చేస్తున్నావు? అక్రమ కట్టడాలు నరికట్టడానికి వచ్చిన అధికారులు. ఈ కన్స్ట్రక్షన్స్ వెంటనే ఆపమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఏంది కన్స్ట్రక్షన్ ఆపాలనా? అసలు కన్స్ట్రక్షన్ ఆపడేంది? అసలు ఏం మాడుతున్నావు బాయ్? ఈ బిల్డింగ్ ని గవర్నమెంట్ రూల్స్ కి వ్యతిరేకంగా ఆక్రమించి కట్టారు. అంతేకాదు ఇక్కడ సిమెంట్ ఇసుక కూడా కల్తీ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే సార్ నేను చెప్పే బిల్డింగ్ కూలిపోయింది, పదండ్రా. ఓ మై గాడ్, సీ దట్. మీ ఓనర్ ని వెంటనే రమ్మని చెప్పండి. గట్లనే సార్. అరే మలేష్ చలో. వాట్? ఏమంటున్నావు యాదగిరి? అవు మేడం, ఆఫీసర్స్ వచ్చి ఈడ ఆగమాగం చేస్తుండ్రు. స్లాబ్ ఇరిగిపడి ఓబులయ్యకు బాగా దెబ్బలు తగిలి మేడం. అలాగా, నేను వెంటనే వస్తున్నాను. ఆనంద్ ఉన్నాడా? ఆ గాడి ఆడొచ్చాడు మేడం. రాలే. ఓకే ఓకే, ఐమ్ కమింగ్. జల్దీ రండి మేడం. అరే నా ముఖం చూస్తావేంద్ర? పోయి కానీ సంజాయించు. ఏమైంది మ్యామ్? బిల్డింగ్ దగ్గర ఇష్యూ అంట. హలో అంజలి. హలో నీరజ్, ఐమ్ ఇన్ ఎ బిగ్ ట్రబుల్. ఈజ్ ఇట్? నేను ఇప్పుడే వస్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఓకే. ఏమైంది నీరజ్? అంజలి కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్ వర్క్స్ ఆపేయమని గవర్నమెంట్ ఆఫీసర్స్ గొడవ చేస్తున్నారంట. సైట్లో స్లాబ్ కూలిపోయి ఎవరో వర్కర్కి చాలా సీరియస్గా కూడా ఉందంట. వాట్? నేను ముందే చెప్పాను, ఆ ప్రాజెక్ట్లో ఏదో తేడా జరుగుతుంది, జరిగినంత వరకు ఆపేసి క్యాన్సిల్ చేసేద్దామని చెప్తూనే ఉన్నాను. నా మాట విన్నావు కాదు? ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేసే టైం కాదు మాన్సి. అంజలి చాలా టెన్షన్లో ఉంది. త్వరగా అంజలి దగ్గరికి వెళ్దాం. డ్రైవర్ ఫాస్ట్. ఇది మాన్సి మేడం పని అయి ఉంటుంది. అను, నువ్వు ఇక్కడ కూర్చో. ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. అర్థమవుతుందా మీకు? ఎక్స్క్యూజ్ మీ. వెళ్ళండి. క్లియర్. హలో, ఏం జరుగుతుంది ఇక్కడ? హూ ఆర్ యూ? మీరు ఓనరా? ఐఎమ్ ద ఓనర్. ఓ, వాట్ హ్యాపెండ్ ఆఫీసర్? ఎందుకు మా కన్స్ట్రక్షన్ ఆపమంటున్నారు? వాట్స్ రాంగ్? ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ హియర్. మీరు గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించుకుని బిల్డింగ్ని ఎక్స్టెండ్ చేశారు. అంతేకాదు ఇక్కడ యూజ్ చేస్తున్నవన్నీ నాసిరకాలే. దానివల్లే స్లాబ్ కూలి వర్కర్స్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్నారు. అందుకే వర్క్స్ అన్ని ఉన్న పళంగా ఆపేసి బిల్డింగ్ని సీజ్ చేస్తున్నాం. వాట్? మా కన్స్ట్రక్షన్ సైట్లో అలా జరిగే అవకాశమే లేదు. మీరెక్కడో పొరపడుతున్నారు ఆఫీసర్. బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఒకసారి చెక్ చేయండి. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఇక్కడ ఏ స్థలాన్ని ఆక్రమించలేదు అండ్ ఇక్కడ ఎలాంటి కల్తీ జరగలేదు. అది మీరు చెప్తే సరిపోదు. బ్లూ ప్రింట్ అంతా చెక్ చేశాకే ఇక్కడికి వచ్చాం మేము. ఆఫీసర్స్, ఐఎమ్ నీరజ్ వర్ధన్ ఫ్రమ్ ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్. వీళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చిందే మేము. ఇక్కడ వర్క్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉన్నాం. మీరు చెప్పిన తప్పులు జరిగే అవకాశమే లేదు, ఎందుకంటే ఈయనే ప్రాజెక్ట్ హెడ్.
హీఈస్ వెరీ సిన్సియర్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ వర్క్. ఎస్, వి ట్రస్ట్ హిమ్ అ లాట్. ఇక్కడ అన్ని తన అండర్లోనే జరుగుతున్నాయి. ఎలాంటి మిస్టేక్స్ జరిగే ఛాన్సే లేదు. అలాగా? 1 minute. క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్స్ ఇక్కడ సిమెంట్ అండ్ అదర్ మెటీరియల్స్ చెక్ చేశారు. వాళ్ళని అడిగితే తెలిసిపోతుంది. ఆఫీసర్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన మెటీరియల్స్ అన్ని నాసిరకం సార్. సిమెంట్తో సహా అన్నింటిలో కల్తీ జరిగింది సార్. దానివల్ల స్లాబ్ కూలిపోయింది సార్. నౌ వాట్ యు సే? అలా ఎలా జరుగుతుంది సార్? సంథింగ్ ఈజ్ రాంగ్. బ్యాక్ ఎండ్లో ఏదో జరుగుతోంది. మేబీ రైవల్టీ కంపెనీ పాలిటిక్స్ అయి ఉండొచ్చు. అదంతా మాకు అనవసరం మేడం. మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ సిచ్యువేషన్స్ని కంట్రోల్లోకి తీసుకుని మేం బిల్డింగ్ని సీజ్ చేస్తున్నాం. అది కాదు సార్. అంజలి డౌన్ డౌన్, 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 అంజలి డౌన్ డౌన్. మా కార్మికులకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పాలి. నష్టపరిహారం చెల్లించాలి. అంజలి డౌన్ డౌన్, 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 అంజలి డౌన్ డౌన్. ఆపండి. గాయపడిన అతని హాస్పిటల్కి తీసుకెళ్ళాం కదా, ట్రీట్మెంట్ జరుగుతుంది. జరిగిన నష్టానికి కంపెనీ పూర్తి బాధ్యత వహిస్తుంది. ఎందుకు ఇలా ఇష్యూ చేస్తున్నారు? ఎందుక ఏదో చేస్తారనుకుంటే మా ప్రాణాలు తీసేంత వరకు వచ్చారు. మీ యజమానులే ఎంత మర్యాదగా మాట్లాడండి. మీ రెస్పాన్సిబిలిటీ తీసుకోమంటే కదా మీరు గొడవ చేయాలి. అనవసరంగా ఎందుకు నోరు పారేసుకుంటున్నారు? మేడం, ఆవేశపడకండి. నువ్వు ఉండు ఆనంద్. వీళ్ల కోసం ఎన్ని చేయలేదు. ఏదో అనుకోకుండా జరిగిన దానికి ఇంత గొడవ చేయాలా? ఇదేనా వీళ్ల విశ్వాసం? హలో మేడం, మేము విశ్వాసంగా పనిచేయబట్టే మీ ఆటలు సాగుతున్నాయి. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ ఎలా అవుతుందండి? మెటీరియల్లో కల్తీ జరిగిందని ఆఫీసర్స్ చెప్తున్నారు కదా. మీ లాభాల కోసం మా జనాల ప్రాణాలతో ఆడుకుంటారా? ఇది అన్యాయం. How dare you talk like this? కంట్రోల్ యువర్సెల్ఫ్. వాళ్ళు ఆవేశంలో ఉన్నారు. చూడండి, మీరు ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నారు. కూర్చుని మాట్లాడదాం. ఏంటండి మీతో మాట్లాడేది? మీరందరూ కలిసే కదా మా ప్రాణాల మీదకు తెచ్చారు. Shut up! ఊరుకుంటున్నారు కదా అని పేషెంట్స్ని టెస్ట్ చేసే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. చేసిందంతా చేసి మళ్ళీ మాట్లాడుతున్నారా? మాలో ఒకటిగా ఉంటున్నట్టే ఉండి నువ్వు కూడా ఇందులో భాగమయ్యావుగా. యు రాస్కెల్. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? సార్, వాళ్ళు అసలే ఆవేశంలో ఉన్నారు. నువ్వు ఇంకా రెచ్చగొట్టకు. అంజలి డౌన్ డౌన్, 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 అంజలి డౌన్ డౌన్. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. యాదగిరి, మేడం తీసుకెళ్ళు. రండి మేడం. నీరజ్, మీరు కూడా బయలుదేరండి. కానీ దాదా వీళ్ళు మనం నీరజ్, నేను చెప్పింది విను. బయలుదేరండి. చూసారా, తిన్నగా వాళ్ళందరినీ దాటిచ్చేశాడు. ఇప్పుడు మనకెవరు సమాధానం చెప్పాలా? ఇలా కాదురా, వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నాతో రండి. పడేయండి, అన్ని పడేయండి, పడేయండి, తీసుకురండి, మొత్తం తీసుకురండి, మొత్తం బయటపడేయండి. అన్నా, జరిగిన దాంట్లో ఆయన తప్పేమీ లేదన్నా. ఆవేశంలో నిందలు వేయకండి. చాలేవమ్మా, నమ్ముకున్నందుకు మా కొంపలే ముంచాడు. అన్ని తెచ్చి బయట పడేయండి రా, పడేయండి రా. ఇన్ని రోజులు ఒకే కుటుంబంలో కలిసి ఉన్నాం. ఇంతేనా ఆయన్ని మీరు అర్థం చేసుకున్నది? మేం గొర్రెలం కదా,
కసాయివాడినే నమ్ముతాం మరి. అది కాదన్నా. ఇంతవరకు చేసిన చాలు. ఇంకొక క్షణం కూడా మీరు ఇక్కడ ఉండొద్దు. వెళ్ళమ్మా వెళ్ళు. అను ఏమైంది? ఇంకేంసేపు రా, త్వరగా పడేయండి. You rascal! అయ్యో సార్, పడేయండి రా. How dare you, you rascal! రేయ్, చూసారా నిలదీసిన దానికి నా కాలరే పట్టుకున్నాడు. చూస్తారేంట్రా? బుద్ధి చెప్పండి. ఏంటిది? ఏంట్రా మీరు చేసే పని? సార్ మంచిదనం తెలుసుకోవడం ఇదేనా మీరు చేసేది? సార్ వెంకట్, నమ్మకం లేని చోట మన నిజాయితీని నిరూపించుకోవడం వృధా ప్రయత్నం అవుతుంది. వదిలే. అను, పద వెళదాం. మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. మీ బరువుని తన బరువు అనుకుని మోసినందుకు, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినందుకు, మీకు కష్టం తగ్గించాలని శ్రమించినందుకు, మీకు జీతాలు బోనస్లు రావడానికి కారణమైనందుకు, మీరంతా ఆయనకి మంచి గుణపాఠమే చెప్పారు. చాలా చాలా మేలు చేశారు. థ్యాంక్ యూ. పదండి సార్, ఇంకొక క్షణం కూడా మనం ఇక్కడ ఉండకూడదు. ఏం మనుషులయ్యా మీరు? సార్ సార్, బ్యాగ్ సార్. థ్యాంక్ యూ వెంకట్. సార్, మరి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టేనా సార్? బిల్డింగ్ సీజ్ చేశారంతే వెంకట్. తప్పు జరగలేదని ప్రూవ్ అయితే వాళ్లే పర్మిషన్ గ్రాంట్ చేస్తారు. నేను తర్వాత అంజలి మేడంతో మాట్లాడతాను. నువ్వు వర్కర్స్ అందరినీ జాగ్రత్తగా చూసుకో. ఈ ప్రాజెక్ట్ ఆగితే వాళ్ళంతా అన్యాయం అయిపోతారు. అలా జరగకూడదు. జాగ్రత్త. ఓకే సార్. సార్, ఇంత జరిగాక కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? నిజానిజాలు తెలుసుకోకుండా ఆవేశపడ్డాం వాళ్ళ గుణమైతే, అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారం చేయడం మన గుణం. మన గుణం ఎప్పుడు మార్చుకోకూడదు. పద. మీరు చెప్పినట్టే బిల్డింగ్ సీజ్ చేయించాను కదా మేడం. మరి నాకు రావాల్సింది అప్పుడే కాదు, అసలు ఆ బిల్డింగే ఉండకుండా కూల్ చేసేలాగా చేయాలి. ఆ పని కూడా పూర్తి చేస్తే నీకు రావాల్సిన మొత్తం ఒకేసారి వస్తుంది. అదెంత పని మేడం? రేపే బిల్డింగ్ కూల్చడానికి ఆర్డర్స్ తీసుకుంటాను. వెరీ గుడ్, యూ కెన్ గో నౌ. ఓకే మేడం. బ్రోయిన్లా, మీరు ఎలాగైనా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే ట్రయల్స్ చేస్తారని నాకు తెలుసు. అందుకే బిల్డింగ్ ని కూల్ చేసేలాగా చేస్తున్నాను. How can you do this? అదేమైనా పిచ్చి కనుకుంటున్నారా? తీసి పరేయడానికి కోట్లు ఖర్చు పెట్టి కడుతున్న కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అండి అది. ఇట్స్ గవర్నమెంట్ ఆర్డర్ మేడం. మేమేం చేయలేం. రేపే బిల్డింగ్స్ ని పడగొట్టేస్తారు. ఐఎమ్ సారీ, వీ కాంట్ హెల్ప్. హలో హలో హలో. వాట్ ఈస్ దిస్ అంజలి? ఏమైంది నీకు? I'm finished, నీరజ్. నేను ఓడిపోయాను. I'm lost. కామ్ డౌన్ అంజలి, కామ్ డౌన్. నాకు విషయం తెలిసింది. ఇలాంటి టైంలో డేర్గా నిలబడి ఫైట్ చేయాలి కానీ ఇలా ఓటమిని ఒప్పుకోకూడదు అంజలి. ఇంకేం చెయ్యమంటావు నీరజ్? I left with no option. డోంట్ లూజ్ హోప్స్. అయినా దాదా ఆనంద్ గారు ఉన్నారు కదా, తను చూసుకుంటారులే. ఆనంద్ గారు లేరు సార్.
వాట్? ఆనంద్ గారు లేకపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే సార్, వాళ్ళు వెళ్ళిపోయారు సార్. మై గాడ్, ఎంత పని జరిగింది! నో వే! ఆనంద్ గారు అలాంటి వాళ్ళు కాదు. తను చాలా నిజాయితీ గల వ్యక్తి. అలాంటి వ్యక్తిని బ్లేమ్ చేసి పంపేయడం ఏంటి? అది అంత దారుణంగా. ఏ సంబంధం లేని మీరు తనని నమ్మినంతగా, తనతో కలిసి పనిచేస్తూ తనని దగ్గరగా చూసిన వర్కర్స్ నమ్మలేకపోయారు. కనిపించిన దాన్ని నమ్మి కళ్ళు మూసుకొని ప్రవర్తించడం ఈ మనుషులకు అలవాటే కదా. అసలు ఆ వర్కర్స్ కోసం ఆనంద్ ఎన్ని చేశాడో నాకు తెలుసు.